ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయారము వాక్యంలో నుండి కీర్తనలు 52 8వ వచనం చదువుతూ ఉన్నాను. బట్ ఐ am like a olive tree in the house of the Lord. I trust in the mercies of God forever and ever. यहाँ पर Psalms 52:8 में प्रभु जी का कलाम बता रहा है कि मैं तो हमेशा चर्च को जाकर, चर्च में रहकर ऑलिव झाड़, ऑलिव का ट्री मालूम है ना आपको? ऑलिव ट्री, ऑलिव का झाड़ के जैसा मैं प्रभु जी के मंदिर में, परमेश्वर के मंदिर में हरा भरा हूँ बोलकर, और प्रभु जी के कृपा में मैं निरंतर विश्वास लगाऊंगा बोलकर यहाँ Psalms 52:8 में बता रहा है. నేనైతే ప్రభువు మందిరము యందు, దేవుని మందిరము యందు ఒలివ చెట్టు వలె నిత్యము యున్నాను అని అంటున్నాడు. ఒలివ చెట్టు వలె ఉన్నాడంట. ఒలివ చెట్టు యొక్క ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. కంపేరింగ్ టు అదర్ ట్రీస్ ఇన్ ద వరల్డ్, వేరే చెట్లతోటి, వృక్షాలతోటి కంపేర్ చేస్తే ఒలివ చెట్టు యొక్క ప్రత్యేకతలు, దాంట్లో ముఖ్యంగా అది ఎప్పటికీ పచ్చగా ఉంటుంది. గ్రీన్ ఆలివ్ ట్రీ, లైక్ ఏ గ్రీన్ ఆలివ్ ట్రీ ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ ద మర్సీస్ ఆఫ్ గాడ్ అని చెప్పగలుగుతూ ఉన్నాడు కీర్తనకారుడు. మరియు డేవిడ్ కూడా, కింగ్ డేవిడ్ కూడా ఈ విధంగా ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ లైక్ ఎన్ ఆలివ్ ట్రీ అని కూడా చెప్తూ ఉన్నారు 92:8 Psalmsలో. అంటే ఇదంతా ఎందుకు చెప్తూ ఉన్నానంటే, क्यों ये सब कुछ मैं आप लोगों को ये वचन के अनुसार बता रहा हूँ बोले तो, ऑलिव ट्री जो है, ऑलिव का झाड़ जो है ना, हमेशा वो हरा रहता, हमेशा ताज़ा रहता, और समय से समय तक उसका समय आए तो अच्छा फल भी देता हो, अच्छा फ्रूट्स भी देता हो. उनसे वो ఆలివ్ ట్రీ से కంపేర్ कर रहे हो ना. కీర్తనకారుడు ఆలివ్ చెట్టుతో, పచ్చని ఒలివ చెట్టు వలె నేను ఉన్నాను అనే దానితోటి కంపేర్ చేస్తూ ఉన్నాడు. కంపేర్ దేనికోసం చేస్తూ ఉన్నాడంటే, చూడండి, నేనైతే మరొకసారి గుర్తు చేస్తున్నాను. పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఎక్కడ? దేవుని మందిరములో, परमेश्वर के मंदिर में हरा भरा ऑलिव झाड़ के जैसा हूँ. समस्या है, प्रॉब्लम्स पर्सनली है, घर में भी समस्या है, बाहर निकले तो भी समस्या है, किधर भी गए तो भी समस्या है, लेकिन वो समस्याओं के बीच में मैं प्रभु जी के मंदिर को, बोले तो चर्च को जाने के बाद मेरे को प्रभु जी का कृपा, इस मर्सीज विल चेंज मी इनटू द ग्लोरी ऑफ गॉड लाइक एन ग्रीन ऑलिव ट्री. పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. అంటే సమస్యలు ఉన్నా, బాధలున్నా, అప్పులున్నా, రోగాలున్నా, నిందలున్నా, कुछ भी रहने दो, समस्या रहने दो, प्रॉब्लम्स रहने दो, और क्या बोलते हैं, खर्चा रहने दो, बीमारी रहने दो, कैसा भी रहने दो, मैं चर्च को जाने के बाद चर्च में मेरे को प्रभु जी का कृपा ऐसा तैयार करेगा बोले तो, जस्ट लाइक ऑलिव ट्री के जैसा, ऑलिव झाड़ के जैसा प्रभु जी का कृपा मुझे बनाएगा. मेरे तरफ से मैं नहीं बनूंगा. अर्थम होता? The mercies of God, the grace of God will turn to me like an green olive tree. I am dwelling like that in the house of the Lord. అంటే ప్రియమైన వారలారా,
ఈ మాటకు అర్థం ఏమై ఉన్నదంటే, దేవుని మందిరం యొక్క విలువను మీరు అర్థం చేసుకోండి దయచేసి. దేవుడి मंदिरम యొక్క परमेश्वर का भवन, परमेश्वर का मंदिर का उसका उसका क्या बोलते हैं कीमत मालूम रहे सो लोग कंपलसरी चर्च को आते वो लोग, चर्च को डुम्मा नहीं मारते, चर्च को ఇష్టం వచ్చిన సమయంలో వాళ్ళు రారు, క్రమం తప్పకుండా అంటే నాటపడిపోతారు. ఒలివ చెట్టు అనేది మందిరంలో నాటబడినప్పుడే పచ్చగా ఉంటుంది, అది ఫలాలు ఇస్తూ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. ఒక వ్యక్తి సంఘంలో నాటబడినప్పుడే కదా एक इंसान एक विश्वासी चर्च में प्लांट होना होना, स्थिर माइंड रहना उसको, पीस ऑफ माइंड, స్థిరమైన మనసు కలిగినటువంటి వాళ్ళే సంఘంలో స్థిరపరచబడతారు. సంఘానికి వచ్చి ఉరుకులాడేటువంటి వాళ్ళు, సంఘంలోకి కూడా వచ్చి స్థిరంగా లేనటువంటి వాళ్ళు ఎండిపోయిన జీవితాలతో సమానం, ఎండిపోయిన చెట్లతో సమానం. ఒలివ చెట్టుతో కంపేర్ చేస్తే మనము వేరే చెట్లను కంపేర్ చేస్తే అవి కొన్ని రోజులు పచ్చగా కనిపిస్తాయి, వికసిస్తాయి, తర్వాత వాడిపోతాయి. కానీ ఒలివ చెట్టు అనేది అట్లాంటిది కాదు. నేను పచ్చని ఒలివ చెట్టు వలె ప్రభువు మందిరమునందు ఉన్నాను అని ఎప్పుడు చెప్పగలుగుతామంటే, సంఘానికి క్రమము తప్పకుండా సమయానికి వస్తూ ఉన్నటువంటి వాళ్ళు నాటబడతారు. సంఘంలో వాళ్ళు పచ్చగా ఉంటారు, సమస్యలున్నా, బాధలున్నా, ఇరుకులు ఇబ్బందులున్నా పచ్చగా కనిపిస్తారు. వాళ్ళు నాటబడ్డారు కదా దేవుని మందిరంలో. కాబట్టి మనం కూడా చెప్పగలగాలి, దేవుని మందిరానికి క్రమం తప్పకుండా, దేవుని మందిరం యొక్క విలువ దయచేసి మీరు అర్థం చేసుకొని సమయాన్ని పాటిస్తూ సంఘంలో మీరు నాటబడాలి. నాటబడినప్పుడే, ప్లాంట్ చేయబడినప్పుడే యూ విల్ బి ఫ్లోరిష్, వికసిస్తారు, ఫలిస్తారు. కాబట్టి నేనైతే దేవుని మందిరం యందు పచ్చని ఒలివ చెట్టు వలెనే ఉన్నాను, మరియు నిత్యము నిత్యము ऑल द वेज ऑल द टाइम हर एक समय हर एक सिचुएशन में నిత్యము దేవుని కృపయందే నమ్మిక ఉంచి ఉన్నాను. అట్లా చెప్పగలుగుతాం మనం. సమస్యలున్నా, బాధలున్నా, రోగాలున్నా, అప్పులున్నా, నిందలున్నా, ఏమున్నా కానీ కూడా నేనైతే నిత్యము దేవుని కృపయందే విశ్వాసం ఉంచెదను. అనగా ఏమొచ్చినా, ఏది ఊడిపడ్డా భయపడం, గాబ్రా కామ్. ఎందుకంటే దేవుని కృపయందే మనము నమ్మిక ఉంచి ఉన్నాం. దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడు నన్ను తన మందిరంలో నాటుతాడు అని మనం ఎప్పుడు చెప్పగలుగుతామని అంటే, కంటిన్యూగా మందిరానికి వచ్చినప్పుడు నాటబడతాం. ఒలివ చెట్టు వలె, పచ్చని ఒలివ చెట్టు వలె నాటబడతాం. అప్పుడు చెప్పగలుగుతాం, దేవుని కృపయందే నేను నమ్మిక ఉంచి ఉన్నానని. కాబట్టి దేవుని మందిరానికి క్రమము తప్పకుండా రండి, సమయాన్ని పాటించండి. దేవుని మందిరానికి రావడానికి కారణాలు చెప్పకండి. ఎండిపోయిన చెట్లలాగా, ఎండిపోయిన బ్రతుకులు, ఎండిపోయిన జీవితాల్లాగానే ఉంటాం. పచ్చని ఒలివ చెట్టు వలె పచ్చగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, సమయానికి ఫలాలు ఇస్తుంది. అది ఒలివ చెట్టు అంటే అనాయింటింగ్, ఫ్రూట్ఫుల్నెస్ లాగా ఉంటుంది. కాబట్టి ఈ వాక్యమును బట్టి చూడండి, ఇక్కడ 92వ కీర్తనలో 13వ వచనంలో కూడా ऐसा लिखा हुआ है, जो यहोवा के भवन में लगाए गए हैं वे फलेंगे फूलेंगे, जो यहोवा के मंदिर में रहेंगे उनका जीवन फलेगा और फूलेगा. ఫలభరితముగా ఉంటారు మరియు పచ్చగా ఉంటారని ఉన్నది. కీర్తనలు 92 చదవండి, 92:13 కూడా చదువుకోండి మీరు. దేవుని మందిరం యొక్క అనాయింటింగ్, అభిషేకం, ఫలములు, పచ్చదనము, ఫ్రెష్నెస్, యాక్టివ్నెస్, హుషార్పణ कैसा रहता,
आपको मालूम होगा। इसका ये 100 वचन का एक ही लाइन में आपको बताना चाह रहा हूँ। प्रभु जी के मंदिर बोले तो चर्च को विदाउट डुम्मा मारते हुए कंटिन्यूली समय को आना चाहिए। फर्स्ट पॉइंट, वो लोगों को इस प्रभु जी उनके मंदिर में, उनके कलेशिया में, चर्च में प्लांट करेंगे, बोल तो स्थिर करेंगे उनको। वो लोगों इच फलेंगे, फूलेंगे और फल भरित जीवन रहेंगे, हरा भरा जीवन रहेंगे, जैसा कि ओलिवा झाड़ के जैसा। ఇటువంటి మాటలను యేసు ప్రభుల వారు మనకు అర్థం చేయించి, దీవించి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్.